గైస్ నిన్నటి వరకు చెప్పుకున్న కాన్సెప్ట్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేషియోస్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం నిన్న క్లాస్లో? మనం మెయిన్గా 4 రేషియోస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ 4 రేషియోస్ ఏంటి చెప్పండి ఒకసారి. వాట్ ఆర్ ద 4 రేషియోస్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్? డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో. Okay, now tell me what is the meaning of duplicate ratio. For example, if they are giving A is to B, which means A by B. Okay, A is to B means A by B. What is the duplicate ratio of A is to B or A by B? What is the duplicate ratio of A by B? వాట్ ఈస్ దట్? డూప్లికేట్ రేషియో అడుగుతున్నాను నేను. డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలని చెప్పాను? వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద డూప్లికేట్ రేషియో? ఏంటమ్మా మళ్ళీ చెప్పండి. సేమ్ న్యూమరేటర్ అండ్ సేమ్ డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ డూప్లికేట్ అంటే డబల్ ఫోర్స్. మన మూవీస్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలంటే డూప్లికేట్ అంటే డబల్ ఫోర్స్. ట్రిప్లికేట్ అంటే ట్రిపుల్ ఫోర్స్. క్యూబ్. ట్రిపుల్ అంటే 3 కదా, ట్రిప్లికేట్ అంటే 3 అంటే క్యూబ్. ట్రిప్లికేట్ మీన్స్ 3. ఇక్కడ మనకి డూప్లికేట్ రేషియో అడిగాడు కాబట్టి మనం ఇక్కడ స్క్వేర్స్ చేసాం. ఇఫ్ దే ఆర్ ఆస్క్, దిస్ ఈజ్ కాల్డ్ డూప్లికేట్ రేషియో. ఇది డూప్లికేట్ రేషియో. ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్, ఇఫ్ దే గివెన్ లైక్ A square is to B square, what is the subduplicate ratio of? మనల్ని ఏమడిగాడు? సబ్డూప్లికేట్ రేషియో ఆఫ్ A square is to B square అని అడిగాడు. చెప్పండి అమ్మా ఎవరన్నా, వాట్ ఈస్ ద సబ్డూప్లికేట్ రేషియో ఆఫ్ A square is to B square? సబ్డూప్లికేట్ అంటే ఏం చేయాలని చెప్పాను? సబ్డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్ రాసుకోవాలి. డూప్లికేట్ అంటే స్క్వేర్ చేయాలి. సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్ రాసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A square is to B square అంటే ఏం చెప్తారు? దీనికి స్క్వేర్ రూట్ రాస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ A by B హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. నేను దీన్ని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పాను, A by B హోల్ స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ అని ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ని ఎలా రాసుకోవచ్చు? పవర్ 1/2గా రాసుకోవచ్చు. పవర్ 1/2గా రాసుకోవచ్చు. 2 × 1/2 అంటే 2 క్యాన్సిల్. ఫైనల్గా మనకు మిగిలేదు ఏంటండి? A by B. నన్ను చెప్పిన కాన్సెప్ట్ ఇది 10 సార్లు రిపీట్ చేశానండి, అయినా మనకి ఎవరికి గుర్తుపెట్టుకోవట్లేదు మీరు. డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? స్క్వేర్ చేయాలి. ఇచ్చిన నెంబర్ని స్క్వేర్ చేయాలి. సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి? స్క్వేర్ రూట్ చేయాలి. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి? క్యూబ్ చేయాలి. సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి? క్యూబ్ రూట్ చేయాలి. సరే, ఇప్పుడు మీరు నాకు ఏం చేయాలంటే 27:64కి సబ్ ట్రిప్లికేట్ రేషియో చెప్పాలండి. సబ్ ట్రిప్లికేట్ రేషియో చెప్పాలి. మిమ్మల్ని నేను కొన్ని నెంబర్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను, గుర్తుపెట్టుకున్నారా? 343 వరకు గుర్తుపెట్టుకోమని చెప్పాను. 27 అనేది దేనికి క్యూబ్ రూట్ చెప్పండి? 27 అనేది దేనికి క్యూబ్ రూట్ చెప్పండి? 2 2 4 2 కాదు. సో దీనికి క్యూబ్ రూట్ వచ్చి 3. నెక్స్ట్, అది క్యూబ్ రూటా స్క్వేరా? మనం అడిగేది ఏంటి? సబ్ డూప్లికేటా సబ్ ట్రిప్లికేటా? సో 4 4 4. క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ మనం సబ్ ట్రిప్లికేటా సబ్ డూప్లికేటా అని అడుగుతుంది, చూసుకోండి.
ఇలా కాకుండా వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:64 అనేసి ఏం చేస్తున్నారు? సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్ 16:64. సబ్ డూప్లికేట్ అని అడిగాను. డూప్లికేట్ అంటే ఏం చేయాలి? స్క్వేర్ రూట్ చేయాలి. 16 స్క్వేర్ రూట్ ఎంత? స్క్వేర్ రూట్ అడిగాను నేను. 2 2 సార్ ఎంత? మరి 2 సార్లు చేస్తే 4 వచ్చింది. 3 3 సార్ ఎంత? 4 4 సార్ ఎంత? మరి అక్కడ ఏముంది? ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? ఇది 4. ఓకే, మరి 64కి ఏమవుతుంది? 8 అవుతుంది. అగైన్ ఇప్పుడు 25:81కి డూప్లికేట్ రేషియో చెప్పండి. 5 9. ఇది డూప్లికేట్ రేషియో, సారీ సబ్ డూప్లికేట్ రేషియో. 4 టేబుల్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు అండి. 2 టేబుల్ ఎందుకు? మనకి ఇచ్చే ఆప్షన్స్ బేస్ బట్టి ఉంటుంది. వాడు 4:8 ఇచ్చడం ఆప్షన్స్లో, అలా ఇవ్వకుండా 1:2 అని ఇచ్చడం ఆప్షన్స్లో క్యాన్సిల్ చేసుకుని చేసుకోవచ్చు. ఇది సబ్ డూప్లికేట్ రేషియో కనుక్కున్నాం మనం. ఇప్పుడు సబ్ ట్రిప్లికేట్ రేషియో కనుక్కుందాం. ఓకేనా? 343 125:343. సబ్ ట్రిప్లికేట్ రేషియో చెప్పండి నాకు. సబ్ ట్రిప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ అంటే ఎంత? సబ్ ట్రిప్లికేట్ అంటే 3 టైమ్స్ డివైడ్ అవ్వాలి సేమ్ నెంబర్తో. చెప్పండి. 5 343కి మరి 7. అర్థమైందా? డూప్లికేట్ రేషియో అంటే ఒకటే నెంబర్ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ A/B ఉంటే A/A B/B. అలా కాకుండా సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఇది డూప్లికేట్ రేషియో అండి. సబ్ డూప్లికేట్ రేషియో అని ఉంటే ఇచ్చిన నెంబర్కి స్క్వేర్ రూట్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ A/B. సబ్ ట్రిప్లికేట్ రేషియో, సారీ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి? దట్ ఈస్ ద ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ A/B. ట్రిప్లికేట్ అంటే 3 టైమ్స్. ట్రిప్లికేట్ మీన్స్ 3 టైమ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ నెంబర్ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. డినామినేటర్ని కూడా మనం 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ A/B. ఇది సబ్ ట్రిప్లికేట్. అర్థమైందా? ఇక్కడ వరకు క్లారిటీ ఉందా అండి? డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటి? ఎక్కడ వరకు చెప్పుకున్నాం మనం? రాసిందని రాసిస్తా, కావాలంటే రాసిందని రాసిస్తా. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చుకున్నామండి? ట్రిప్లికేట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో వరకు అయిపోయిందండి. ఇక్కడ వరకు మనం నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. ఇవాళ నుంచి మనం చెప్పుకోవాలి కాన్సెప్ట్ 7, వాట్ ఈస్ మెంట్ బై కాంపౌండ్ రేషియో. మీకు తెలిసినంత వరకు కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? కాంపౌండ్ అంటే ఏంటి? బేసిక్గా క్లబ్ చేసుకోవాలని అర్థం, క్లబ్బింగ్. సో ఇప్పుడు మనకి ఒక 2 రేషియోస్ ఇచ్చాడండి. A/B అండ్ C/D ఇచ్చాడు. ఇక్కడ మనం ఏం చేయాలి? కాంపౌండ్ రేషియో అంటే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? A/Bగా రాసుకోవచ్చు కదా. దీన్ని C/Dగా రాసుకోవచ్చు. కాంపౌండ్ రేషియో అని అడిగినప్పుడు వెన్ దే ఆర్ గివింగ్ 2 ratios and they are asking us to find the compound ratio, we have to multiply both the ratios. Multiply both the ratios, which means numerator into numerator, denominator into denominator. A into C AC, B into D BD. So if they are giving the 2 ratios A/B and C/D, what is the compound ratio of both the ratios? AC and BD. We must have to multiply the 2 ratios. While we are multiplying, what is the function will be applicable? Compound ratio, and the numerator into numerator, denominator into denominator, we have to multiply. Sorry, we will try to solve few examples on compound ratios. నేను క్వశ్చన్స్ ఇస్తానండి, మీరు ఆన్సర్ చెప్తారా? కాంపౌండ్ రేషియోకి 5/7 అండ్
9/10. కాంపౌండ్ రేషియో చెప్పండి నాకు. 45/70. ఇది రైటే, కాదంటలేదు. కానీ మనకి ఇలా రేషియోస్ ఇచ్చినప్పుడు మనం చూడాల్సింది ఏంటి, ఏదైనా న్యూమినేటర్ డినామినేటర్తో క్యాన్సిల్ అవుతుందా. యూ మస్ట్ హ్యావ్ టు చెక్ వెదర్ ద న్యూమినేటర్ అండ్ డినామినేటర్ ఇస్ దర్ ఎనీ పాసిబిలిటీ టు క్యాన్సిలేషన్. ఇక్కడ మనకి 5 2s are 10 అని తెలుసుగా. ఇప్పుడు మనం కాంపౌండ్ రేషియో అంటే ఏం చేస్తాం, 2 మల్టిప్లై చేస్తున్నాం, అవునా. న్యూమినేటర్ డినామినేటర్తో క్యాన్సిల్ చేయొచ్చుగా. సో ఇక్కడ మనకి 9/14 ఎలా అయినా చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్ ఇక్కడేం చేసుకోవచ్చు అండి. లాస్ట్కి 5 కానీ 0 కానీ వస్తే మనకి ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందని చెప్పే మీకు, 5 టేబుల్లో. 5 9s are 5 14s are. సో ఎక్కడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్ ఎక్కడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకేనా. కాంపౌండ్ రేషియో అంటే ఏం చేయాలండి, వీ మస్ట్ హ్యావ్ టు మల్టిప్లై బోత్ ద రేషియోస్. బిఫోర్ మల్టిప్లయింగ్ వీ మస్ట్ హ్యావ్ టు చెక్ వెదర్ దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ ఫర్ క్యాన్సిలేషన్ ఆర్ నాట్. క్యాన్సిల్ చేయడానికి డైరెక్ట్గా మల్టిప్లై చేసేసండి. ఏమో ఇప్పుడు నేను 5/7 ఇచ్చానండి, 9/11 ఇచ్చా, క్యాన్సిలేషన్ పాసిబిలిటీ లేదు. ఎందుకంటే అసలు నేను ఇక్కడ ఇచ్చిన మొత్తం ప్రైమ్ నెంబర్స్. 45/77 క్యాన్సిలేషన్ పాసిబిలిటీ లేదు. మనం ఎక్కడైనా ఒకటే టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ క్యాన్సిల్ అయితేనే ఇక్కడ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకేనా. వాట్ ఇస్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:7 and 11:10 ఇస్తారండి. అంతే అంతే. కాంపౌండ్ రేషియో అర్థమైందా. సరే, ఇప్పుడు మనం 2 రేషియోస్లో చూసుకున్నాం కాబట్టి సరిపోయిందండి. మనం ఇప్పుడు ఓన్లీ 2 రేషియోస్ చూసాం కాబట్టి సరిపోయింది. అలా కాకుండా మనకి క్వశ్చన్స్లో కాంపౌండ్ రేషియో అంటే ఓన్లీ 2 రేషియోస్కి ఇవ్వాలని లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ 2:3, 5:7, 1:4, 3:5 ఇలా ఇచ్చానండి. ఫైండ్ ద కాంపౌండ్ రేషియో అంటాడు. ట్రై చేయండి. కాంపౌండ్ రేషియో ఇప్పుడు ఎలా కనుక్కోవాలి, ఏం చేయాలి. కాంపౌండ్ రేషియో అంటే మధ్యలో ఏ సింబల్ పెట్టాలి, ఇంటూ 5/7 ఇంటూ 1/4 ఇంటూ 3/5. ఇప్పుడు డినామినేటర్లో న్యూమరేటర్ ఏమైనా క్యాన్సిల్ అయ్యి ఉన్నాయా, 5 క్యాన్సిల్, 2 2s are 4, 3 3 క్యాన్సిల్. అంతేనా. మనకు ఫైనల్గా న్యూమరేటర్లు ఏమైనా మిగిలినాయండి. సో న్యూమరేటర్ ఇస్ 1. 7 into 1/2 కాదండి, ఇక్కడ మనకి 7 into 2 ఉన్నాయి, ఎందుకంటే 2 డినామినేటర్సేగా. 7 2s are 14. 1/14 ఇస్ ద కాంపౌండ్ రేషియో. అర్థమైందా. మనకి ఎన్ని రేషియోస్ ఇచ్చినది అన్నెసరీ అండి. ఎన్ని రేషియోస్ ఇచ్చినా సరే కాంపౌండ్ రేషియో కనుక్కోమంటే మనం మల్టిప్లై చేయాలంతే. ఓకేనా. కాంపౌండ్ రేషియో అనేది అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి ఏం జరిగింది, కాంపౌండ్ రేషియో కనుక్కోమన్నాడండి. 3/4 ఇంటూ 5/7. అంతేనా. ఏం చేయాలి ఇప్పుడు మనం, కాంపౌండ్ రేషియో ఇక్కడ మనకి 3 రేషియోస్ ఇచ్చారు చూడండి. 2/3 ఇంటూ 5/7 ఇంటూ 4/9. క్యాన్సిల్ అవడానికి ఏమన్నా ఛాన్స్ ఉందా, ఛాన్స్ లేదు. క్యాన్సిల్ అవడానికి ఛాన్స్ అనేది లేదు. 2 5s are 40, 3 7s are 21, 21 into 9 189. కాంపౌండ్ రేషియో. క్యాన్సిలేషన్కి పాసిబిలిటీ ఉంటే క్యాన్సిల్ చేసుకోండి, పాసిబిలిటీ లేదు డైరెక్ట్గా చేసుకోండి, అది నాట్ ఏ ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం ఏం చెప్పుకోవాలండి, ఏదమ్మా కాంపౌండ్ రేషియో అంటే ఇంకంతే, వేరే మాత్రం ఏం లేదు. కంటిన్యూడ్ రేషియో ఇది కొంచెం జాగ్రత్తగా నండి అమ్మా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 2 రేషియోస్ ఇచ్చాడండి, A:B అండ్ B:C రేషియోస్ ఇచ్చాడు. ఇది 2:3 అనుకోండి, ఇది 1:4 అనుకోండి. మనం ఇప్పుడు ఏం కనుక్కోమంటాడు, ఇలా క్వశ్చన్లో ఇచ్చి A:B:C కనుక్కోమంటాడండి. ఏం కనుక్కోమంటాడు, A:B
B/C కనుక్కోమంటాడు. ఎలా చేయాలి సార్? ఫస్ట్ ఇలా రాసుకోండి, ఇలా రాసుకోండి, ఓకేనా? A/B ఎంత? 2:3. B/C ఎంత? 1:4. ఇప్పుడు మనం ఎలా మల్టిప్లై చేయాలో నేను జాగ్రత్త చెప్తా చూడండి. A ఇంటూ B, ఇక్కడ A వాల్యూ ఎంత? 2, ఇక్కడ B వాల్యూ ఎంత? 1. 2 1s are 2. సో ఇక్కడ మనం A ఇంటూ B రాసుకుంటున్నాం. తర్వాత B ఇంటూ B స్క్వేర్ చేయాలి, అంటే B స్క్వేర్. B ఇంటూ B, 3 ఇంటూ 1 అంతే 3. నెక్స్ట్ ఇలా చేయాలి 12. సో ఇక్కడ మనం ఏం చేస్తాం బేసిక్గా? A ఇంటూ B, B ఇంటూ B, B స్క్వేర్, దెన్ B ఇంటూ C, BC. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు నేను ఒక రేషియో చేయండి. A/B = 7/9. B/C = 6:5. ఫైండ్ A/B/C. ట్రై చేయండి. ఏమ్మా వింటున్నారా క్లాస్ మీరు అందరూ? మాధవ్, మతిన్, నవీన్, ధనుష్ రెడ్డి. ఎలా చేయాలి మనం చెప్పండి? ఎంతమ్మా? ఎగ్జాక్ట్లీ ఇంతే, ఇంతే కంటిన్యూ రేషియో అంటే కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ మనం బేసిక్గా ఏం చేస్తున్నామంటే A ఇంటూ B, B ఇంటూ B, B ఇంటూ C. మీరు ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ మనం చేసే మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ రేషియోలో ఉన్న లాస్ట్ నెంబర్ని 2 times మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ నెంబర్ని ఒకసారి మల్టిప్లై చేస్తున్నాం, సెకండ్ నెంబర్ని 2 times మల్టిప్లై చేస్తున్నాం. ఆ రోజు మీరు ఇది యాక్చువల్గా మెథడ్, ఇది యాక్చువల్గా ఒక మెథడ్, ఫార్ములా ఏం లేదు. మీ ఫార్ములా ప్రకారం గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకోండి? AB, B², BC. AB, B² BC. ఓకేనా? సరే, ఇక్కడ 3 రేషియోస్ ఇచ్చారు సార్, సరిపోయింది. మన క్వశ్చన్లో A/B/C అని అడగలేం లేదండి. ఇదే క్వశ్చన్ ఇచ్చి A/C ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, ఇదే క్వశ్చన్లో A/C ఎంత? A/C ఏ వాల్యూ ఎంత? 35 ఎందుకు వచ్చింది అసలు? ఈస్టు అంటే ఏంటి? డివైడెడ్ బై. ఈస్టు అంటే డివైడెడ్ బై. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 42. సి వాల్యూ ఎంత? మరి బి వాల్యూ ఎంత? 45. ఏ టేబుల్ అని క్యాన్సిల్ అవుతుందా ఇది? ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? మరి 45 రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి కదా. అదొక టేబుల్ ఇదో టేబుల్లో క్యాన్సిల్ చేస్తారా? రేషియో అంటే 4 టేబుల్లో 2 అవ్వవు సార్. 4 టేబుల్లో 42 ఎంట్రన్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. 4 10 40 సార్, 4 11 44 సార్. 42 ఎక్కడ వచ్చింది సార్? 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే మీకు ఏం చెప్పాను నేను? నెంబర్స్ యాడ్ చేసినప్పుడు 3 కానీ 6 కానీ 9 కానీ రావాలి. 4 + 2 ఎంత? 6 వచ్చింది, అంటే 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 4 + 5 ఎంత? 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు 3 టేబుల్లో క్యాన్సిల్ చేసి చెప్పండి ఎంత వచ్చింది? ఎందుకు వచ్చింది అసలు?
16:5 ఏంటి? ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసు? 3 × 16 చేసి ఒకసారి క్యాల్సీలో. రైట్ నవీన్. మరి 45 ఎవరికి ఇస్తావు? ఒకే టేబుల్లో 2 క్యాన్సిల్ అవ్వాలి రేషియో అంటే అదొక టేబుల్లో ఇదో టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటున్నావు ఏంటి? నేను అక్కడికి క్లియర్గా చెప్పా 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అని. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అని చెప్పినా సరే నువ్వు క్యాన్సిల్ చేయలేకపోతున్నావు. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 42. చేతిలో క్యాల్సీ కూడా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? 42/3 చేస్తే ఆన్సర్ వచ్చిందిగా. 42/3 చేస్తే ఆన్సర్ వచ్చిందిగా. మరి దానికి ఎందుకు 16 అంటున్నావు, 14 అంటున్నావు, 15 అంటున్నావు? క్యాల్సీ ఉందా చేతిలో? 42/3 చేయి. మరి 45 చేయి. మరి అది కదా ఆన్సర్ రావాల్సింది. అదొక టేబుల్ ఇదో టేబుల్ క్యాన్సిల్ చేయమని అసలు ఎవరు చెప్పారు నీకు? రేషియో అంటే ఏంటి? ఏం అర్థమైంది? అసలు ఎవరు చెప్పారు ఆ కాన్సెప్ట్ నీకు? అదో టేబుల్ ఇదో టేబుల్ అసలు ఎవడైనా క్యాన్సిల్ చేస్తాడా? మరి నేను అక్కడికి 3 టేబుల్లో క్యాన్సిల్ అయినాయి అని చెప్తున్నా 2. అయినా సరే నువ్వు ఆన్సర్ చెప్పలేకపోతే ఎట్లా? మళ్ళీ ఇదేంటి 16 అంటున్నావు, ఇదే 15 అంటున్నావు, ఏదో చెప్తున్నావు. క్లాస్లో ఉన్నప్పుడు కొంచెం శ్రద్ధగా వింటూ ట్రై చేయి. సరే, ఇప్పుడు ఇదే A:B:C ఉన్నాయి కదా. నేను ఇప్పుడు ఏం అడుగుతా? B:C ఎంత అని అడుగుతా, చెప్పు. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి 2? సింప్లెస్ట్ ఫామ్ చెప్పు నాకు. 54:45. మీకు క్లాస్లో ఫస్ట్ రోజు నేను చెప్పానండి, 1 టేబుల్లో ఏ నెంబర్ అయినా క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే ఉన్న డిజిట్స్లో లాస్ట్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్ మీరు నాకు. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే అడుగుతున్నా సరే ఆలోచించు ఒకసారి కూడా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండేవి, వేరే ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు. పక్కన నేను చెప్తున్నానా? వింటున్నావా? అసలు చెప్పేది వింటున్నావా? ప్రైమ్ నెంబర్స్ డెఫినిషన్ ఏంటి చెప్పు. ప్రైమ్ నీకు ఐడియా లేనప్పుడు నేను చెప్తున్నాను కదా, వినాలిగా క్లాస్లో కనీసం. మళ్ళీ 2, 4, 6 అంటావేంటి? ప్రైమ్ నెంబర్స్ అంటే ఏ టేబుల్లో డివిజిబుల్ అవ్వవు. ఏ టేబుల్లో డివిజిబుల్ అనేది అవ్వవు. 5 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 3 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ కొంటే డెఫినిషన్ ఏంటి? ద నెంబర్ విచ్ కెన్ బి డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంతే, ఆ 2 ఫ్యాక్టర్సే ఉంటాయి. అయితే 1 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది, లేకపోతే అదే 5 టేబుల్లో కానీ, అదే 7 టేబుల్లో కానీ, అదే 3 టేబుల్లో కానీ క్యాన్సిల్ అవుద్ది. ఇప్పుడు చెప్పు, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ఎక్సెప్ట్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? హోల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్లో 0 ఇంక్లూడ్ అయి ఉండదు, హోల్ నెంబర్స్లో 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అవునా? ఇంటీజర్స్ అంటే ఏంటి? మైనస్ ఆర్ ప్లస్ బోత్, ఇవన్నీ. ఇప్పుడు చెప్పు, ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? వన్ అండ్ ఇట్ సెల్ఫ్, ద నెంబర్ విచ్ కెన్ బి డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. అంతే, వేరే ఏ ఫ్యాక్టర్స్ ఉండవు దానికి. ఇప్పుడు చెప్పు, 42 అనేది ప్రైమ్ నెంబరా? ఎందుకు కాదు? టూ టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే ఏం చెప్పాను నేను నీకు?
యూనిట్స్ ప్లేస్లో యూనిట్స్ ప్లేస్ అంటే ఏది యూనిట్స్ ప్లేస్లో 2 కానీ 0 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే 2 టేబుల్లో డివిజిబుల్ అయ్యే నెంబర్ అది అవునా యూనిట్స్ ప్లేస్లో ఏదైనా ఈవెన్ నెంబర్ ఉంటే 0 2 4 6 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ ఈ నెంబర్స్లో ఏదైనా ఉంటే అది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది అవునా మరి 42 అనేది ఏంటి ప్రైమ్ నెంబరా కాదా ప్రైమ్ నెంబరేనా ఇప్పుడు నేనేం చెప్పాను నీకు 42లో యూనిట్స్ ప్లేస్లో ఏముంది అది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా అవుదా మరి ప్రైమ్ నెంబర్ ఎలా అవుతుంది 45 ఏంటిది ప్రైమ్ నెంబరా ఎందుకు కాదు 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా అవుదా అది మరి ప్రైమ్ నెంబర్ ఎలా అవుద్ది అది 2 ప్రైమ్ నెంబర్ అంటే నీకు డెఫినేషన్ ఏం చెప్పాను నేను నీకు ఆ నెంబర్ అనేది అయితే 1 టేబుల్లో కానీ లేకపోతే సేమ్ టేబుల్తో కానీ డివిజిబుల్ అవుతుంది ఇంకే నెంబర్తో డివిజిబుల్ అవ్వదు కానీ ఇక్కడ 45 అనేది మనకి 5 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా మరి అది ప్రైమ్ నెంబర్ ఎలా అవుతుంది అది ప్రైమ్ నెంబర్ ఎలా అవుతుంది ఫస్ట్ నీకు బేసిక్స్ రావాలి చెప్పినప్పుడు వింటలేదు నువ్వు క్లాసు నేను ఇప్పుడే చెప్పాను ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి దాని డెఫినేషన్ ఏంటి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను అయినా సరే మళ్ళీ 45 ప్రైమ్ నెంబర్ అంటున్నాను 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉండాలని చెప్పాను ఇది నేను నిన్నటి నుంచి చెప్తున్నా మళ్ళీ 45 ప్రైమ్ నెంబర్ అంటున్నాను మనకి కొన్ని ఉంటాయండి 1 టేబుల్లో క్యాన్సిల్ అయ్యేది ప్రతి నెంబర్ క్యాన్సిల్ అవుతుంది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్లో 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉండాలి 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అది ఏమవ్వాలి 3 కానీ 6 కానీ 9 కానీ అవ్వాలి ఏమవ్వాలి సరే ఇప్పుడు 108 3 టేబుల్లో క్యాన్సిల్ అవుద్దా అవుదా నీకు ఇక్కడ ఏమర్థమైంది 3 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ అంటే ఏంటి 1 + 0 + 8 ఎంత 3 టేబుల్లో క్యాన్సిల్ అవుద్దా అవుదా 183 3 టేబుల్లో క్యాన్సిల్ అవుద్దా అవుదా ఎలా అయింది 1 + 8 ఎంత 9 + 3 ఎంత 12ను కూడా మనం ఏం చేసుకోవచ్చు 12 అంటే 1 + 2గా రాసుకోవచ్చు అగైన్ 3 వస్తుంది సో 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 4 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి యూనిట్స్ ప్లస్ 2 ఉంటాయి కదా లాస్ట్ 2 డిజిట్స్ నెంబర్ ఎంతైనా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇలా ఎన్ని నెంబర్స్ అని ఇచ్చుకొని లాస్ట్కి మళ్ళీ ఎంత నెంబర్ ఇచ్చిన తర్వాత కూడా లాస్ట్ 24 వచ్చింది అనుకో లాస్ట్ 2 నెంబర్స్ ఇచ్చిన డిజిట్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ 2 నెంబర్స్ 4 టేబుల్లో డివిజిబుల్ అయితే ఈ నెంబర్ అంతా 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందండి అర్థమైందా ఈ నెంబర్ 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా కదా ఎందుకు అవుతుంది నీకు ఇటు పక్కన ఎన్ని నెంబర్స్ ఇచ్చినా అనవసరం అవేం పట్టించుకోవద్దు ఇక్కడ ఉండే లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయో లేదో చూసుకో చాలు ఆ లాస్ట్ 2 నెంబర్స్ ఇంపార్టెంట్ మనకి అర్థమైందా నెంబర్ ఎంతనే ఉన్నాయి నీకు ఫర్ ఎగ్జాంపుల్ 1,56,98,736 ఇచ్చారు ఇది 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా లేదా అన్నప్పుడు నువ్వు మొత్తం అంతా డివైడ్ చేయక్కర్లా లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకో 36 4 టేబుల్లో డివిజిబుల్ అవుద్దా ఇప్పుడు ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా అవుతా 4తో 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి నేను అడిగిన 3 టేబుల్
సమ్ ఆఫ్ ద నెంబర్స్ అది ప్రైమ్ నెంబర్స్. ఇవి నువ్వు రేపటికల్లా నేర్చుకుని రావాలి. నాకు 1 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది ఎలా, 2 టేబుల్ ఎలా, 3 టేబుల్ ఎలా, 4 టేబుల్ ఎలా, 5 టేబుల్ ఎలా, 9 టేబుల్ ఎలా, ఇవన్నీ నేను క్లాస్లో అడుగుతా. ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ ఈ టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో లేదని అడుగుతా. ఆ నెంబర్ నువ్వు చెప్పాలి ఖచ్చితంగా క్లాస్లో. ఇప్పుడు చెప్పినవి కూడా నువ్వు వింటలే క్లాస్లో. వింటున్నావా? ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి చెప్పు ఇప్పుడు. ఈవెన్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్స్ అంటే టూ టేబుల్లో డివిజిబుల్ అవ్వాలంటే ఒక నెంబర్, 2 టేబుల్లో ఒక నెంబర్ డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ ఏముండాలి? లాస్ట్ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సరే, ఇవన్నీ నేను క్లాస్లో అడుగుతాను, నాకు చెప్పాలి. ఆర్ క్లాస్ అయిపోయిన తర్వాత అడిగితే నువ్వు చెప్పాలి. సరే, కమింగ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? ప్రపోర్షన్స్.